హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. ఈరోజు మనం కీమా చికెన్ ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా చికెన్ని కీమాలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మ్యారినేట్ చేయడానికి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకొని మనం నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎక్కువ గరం మసాలా యూస్ చేయము, దాని ప్లేస్లో మసాలా కారం అని యూస్ చేస్తాం. ఇప్పుడు నేను వీడియోలో చూపించేది ఇది మేము కామారెడ్డి నుంచి తెచ్చుకున్నాము. దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఆల్రెడీ అన్ని మసాలాస్ ఉంటాయి. సో మనకి సపరేట్గా గరం మసాలా యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అది వేసి వండితే ఫ్లేవర్ కూడా అదిరిపోద్ది. సో నేను ఇప్పుడు అన్నీ వేసుకున్నాను. ధనియాల పొడి వేసి ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సపరేట్గా ఉల్లిపాయలు ఒకటి కట్ చేసి మీరు రెడీగా పెట్టుకోవాలి. సో ఉల్లిపాయలు రెడీ పెట్టుకోవాలి అండ్ ఇది మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసి నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించాలి. తర్వాత దీంట్లో మెంతం కూర ఉంటే మెంతం కూర వేయాలి. బట్ మేము మెంతం కూర త్వరగా పాడైపోద్ది అని చెప్పి ఇన్స్టెంట్గా కస్తూరి మేతి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాము. సో ఈ ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ రాగానే నేను కస్తూరి మేతి వేసి రెండు బాగా కలిపి రెండు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనము చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పెద్ద వర్క్ ఏమి ఉండదు. సో చాలా సింపుల్ రెసిపీ ఇది. జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో కస్తూరి మెతి వేసేసి ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే, మనకు చికెన్ కీమా అదిరిపోయే టేస్ట్తో చాలా బ్యూటిఫుల్ అవుట్కమ్తో వస్తుంది. సో అండి, వేడి వేడి చికెన్ కీమా రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని నేను కొత్తిమీరతో గార్నిష్ రెడీ అయిపోయింది. నేను ఇంట్లో వాళ్ళు తిన్నాక వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నానీతో అల్లరి. ఎలా ఉంది చికెన్? చాలా బాగుందా నక్షత్ర? బాగుందా? ఎంత బాగుంది? అంత బాగుంది.